హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లాస్ట్ ఇయర్స్ వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? సో మళ్ళీ రెడీ అయింది ఏంటి అనుకుంటున్నారా? ఏం లేదండి, మా గణేష్ నిమజ్జనం ఈరోజు. సో ఫస్ట్ అయితే పొద్దున వాన పూజ చేస్తారు, అంటే మహాలక్ష్మి అమ్మవారు అని చెప్పి ఆ, రావి చెట్టు, జమ్మి చెట్టు, ఇంకా వేప చెట్టు, ఆ మూడు చెట్లకి పూజ చేస్తారనమాట. సో ఇప్పుడు అది జరుగుతుంది. నేను జనరల్గా అయితే ఎప్పుడు ఏ ఇయర్ వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నా నేను. ఐ వోర్ దిస్ అవుట్ఫిట్, నేను చందన్న ఉడికి కొనుక్కున్న అవుట్ఫిట్ ఇది. నాకైతే బాగా ఇష్టమైన అవుట్ఫిట్ అనమాట, మెత్తగా ఉంటుంది. సో నేను ఇట్లా రెడీ అయ్యాను, కిందకి వెళ్ళాలి, ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి ఒకసారి. చూసి అంటే మైకిల్ లైట్ వెళ్తుందా లేదా చూసుకుంటున్నాను. సో ఏం లేదు, జస్ట్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, గాజులు వేసుకున్నా, దీనికి ఆల్రెడీ తాడు ఉంది కదా, సో ఈ బ్రేస్లెట్ పెట్టేసుకున్నాను. సెట్ డన్ అనమాట. పెద్దగా ఏం రెడీ అవ్వలేదు, జస్ట్ అవుట్ఫిట్ మాత్రమే. కొంచెం కిందకి వెళ్ళాలి, కింద డప్పులు విపరీతంగా ఉన్నాయి, అందుకే మైక్ పెట్టుకున్నాను నేను. అక్కడ ఎలా చేస్తారు ఏంటి అనేది నేను కొన్ని బిట్స్ క్యాప్చర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఆ బిట్స్ క్యాప్చర్ చేసేసుకుని అసలు ఏంటి అనేది నేను మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను వీడియోలో. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో అక్కడ ఏంటంటే ఇప్పుడు పూజకి ప్రిపేర్ చేస్తున్నారు అన్ని. మనం పైన తీసుకుంటే బాగుంటుంది వీడియో, కానీ ఇక్కడ నుంచి తీసుకుంటున్నా. సో ఆంటీ అయితే ఇక్కడ చిమ్మిరుండలు చేయడానికి బెల్లం దంచుతున్నారనమాట. హాయ్ బ్రో, సుబ్బు రెడీయా? ఎక్కడికి? సో అంత రెడీ అయిపోయారు, అంత రెడీ అయిపోయారు. కింద డబ్బులు సౌండ్ ఫుల్గా వినిపిస్తుంది. కిందకి వెళ్తున్నా ఇప్పుడు నేనైతే. సో ఎవ్రీ ఇయర్ ఇక్కడ మా ఇంటి దగ్గర వేప తోరణాలు కట్టడం అలవాటే, కానీ ఎందుకు కడతారో నేను ఎప్పుడు అడగలేదు. సో అట్లనే ఇయర్ కూడా కట్టారు. జస్ట్ మీద క్యాప్చర్ చేసాను. నెక్స్ట్ ఇది దిష్టి తీయడం అనుకుంటా. తోరణాలు కట్టేసిన తర్వాత తోరణం కింద నుంచి వెళ్ళాలి కదా. నాకు అసలు నిజంగా చెప్పాలంటే దీని గురించి ఏమీ తెలియదు. నేను ఇన్ఫర్మేషన్ కూడా ఏం కనుక్కునే టైం లేదు, అందరూ చాలా హడావిడిలో ఉన్నారు. సో నేను నెక్స్ట్ తర్వాత కనుక్కుందాంలే అని చెప్పి ఇన్ని రోజులు టైం తీసుకున్నాను, కానీ నాకు అసలు కుదరట్లేదు వెళ్ళడం అన్నయ్యని కనుక్కోవడం. సో నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదు. మీకు కనుక తెలిస్తే నాకు చెప్పండి ప్లీజ్, ఐ ఆస్కి. అండ్ నెక్స్ట్ ఇట్లా అయితే జరిగిందనమాట. ఇవన్నీ శుభ్రంగా వీడియోస్ క్యాప్చర్ చేశాడు, ఎందుకంటే మనం తీసుకెళ్ళడం క్రౌడ్లోకి, నాకు కాలు బాగాలేదు. అండ్ నెక్స్ట్ ఇట్లా అంటే దిష్టి తీసి కొబ్బరికాయ కొత్త అది మాత్రం తెలుసు నాకు. అది అయిపోయిన తర్వాత ఇంకా అందరూ బయలుదేరి వస్తారనమాట. నేను లాస్ట్లో ఉన్నాను, ఎందుకంటే ముందు అందరూ అన్నయ్య వాళ్ళందరూ ఇంకా లాస్ట్లో లేడీస్ అవుతారు కదా. సో అట్లా ఆంటీ వాళ్ళు వస్తున్నారు, అంటే మా ఇంటి ఎదురుకున్న ఆంటీ వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఆంటీ వాళ్ళతో పాటు వెళ్తున్నాను నేను. యాక్చువల్లీ ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. మేబీ నా వాయిస్ వినిపించదేమో, మైక్ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ కట్టారనమాట, నెక్స్ట్ సెకండ్ తోరణం. అండ్ నెక్స్ట్ ముందేం జరుగుతుందో నాకు తెలియదు, ఎందుకంటే నేను ముందు లేను. నెక్స్ట్ వచ్చేసి శివాలయం అనమాట, మొగలాజపురం శివాలయం. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మేమైతే నెక్స్ట్ ఇంకొక చోటుకి వెళ్ళిపోయాము. ఇది వచ్చేసి గంగానమ్మ టెంపుల్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది, కానీ నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఇది రావిచెట్టు సెంటర్. వినాయకుడు చూసారు ఎంత బాగా డెకరేట్ చేశారు, నాకైతే బాగా నచ్చింది. గో గ్రీన్ అనమాట, భలే ఉంది. ఆ కిరీటం చూడండి. నెక్స్ట్ అట్లా వెళ్ళిపోయాం మేము టెంపుల్ దగ్గరికి. టెంపుల్ దగ్గర అయితే ఫుల్గా పూజ చేసే గ్యాప్లో ఏం ఎగిరారు తెలుసా అందరూ, వామ్మో అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ నేను మైక్ పెట్టుకొని మాట్లాడుతున్నాను, కానీ నా ఏం వినిపించదు మోస్ట్లీ. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్ళాలి. నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఇది ఫస్ట్ టైం కాబట్టి నేను చాలా ఎగ్జైట్మెంట్తో మాట్లాడుతున్నాను. అండ్ తర్వాత ఈ ఎల్లో కలర్ కండువాలు అన్నయ్య వాళ్ళందరూ వేసుకున్నారు అనమాట, కమిటీ మెంబర్స్. సో సుబ్బన్న ఎమ్మెల్యే ఉంటే లాగేసుకుని వేసుకుని బిల్డప్ ఇస్తున్నాను, నేనే కమిటీ మెంబర్ అన్నట్టు. సో కొంచెంసేపు అది నవ్వుకున్నాం అనమాట. అక్కడ పూజ అయ్యే గ్యాప్లో మనం కిందగా ఉన్నాం కదా అక్కడ. ఇదే అనమాట గుడి, చిన్న గుడి కానీ చాలా పవర్ఫుల్ అంట అమ్మవారు. నాకైతే వెళ్ళాను, వచ్చేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏరియా అంటారు నాకు తెలియదు. ఇక్కడ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇది వచ్చేసి జమ్మి చెట్టు సెంటర్ అనమాట. సో ఇక్కడ అమ్మవారికి పూజ చేసేసుకున్నాము.
చక్కగా చెట్టు స్టార్టింగ్ క్లీన్ చేసేసుకున్నాము. బొట్టు పెట్టేశారు అంకుల్ వాళ్ళు. నెక్స్ట్ అక్కడ కొబ్బరికాయ కొట్టి పూజ అయిపోయిన తర్వాత అందరికీ తీర్థం ఇచ్చేసారు. ఈ గ్యాప్‌లో నేనేం చేశాను తెలుసా? నాకు నిజంగా అవేం తెలీదండి. ఎందుకంటే మాకు సంబరాలు గాని అవేం ఉండవు. సో, అందుకని ఈ గ్యాప్‌లో నేనేం చేశాను, వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాను. అటు ఇటు చూసాను. సుబ్బన్నని అక్కడెక్కడో నించున్న సుబ్బన్నని ఆట పట్టించాను. అసలు ఏం చేస్తారు ఏంటనేది మొత్తం చూసాను అంతే. ఈవినింగ్ ఎట్లాగా ఏంటి అంతా చూసుకున్నాను తప్ప, నేనైతే నిజంగా పూజలో కాన్సంట్రేట్ చేయలేదు. సో, మేము అక్కడ పూజ అయిపోయిన తర్వాత వచ్చేసి పందిరిలో కూర్చున్నారు అందరూ. నేను ఈ గ్యాప్‌లో వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకొని రావాలి అని చెప్పి పైకొచ్చేసాననమాట. ఎందుకంటే ఆ డ్రెస్ మనం ఫుల్ డే హ్యాంగ్ చేయదు. ఏం జరుగుతోంది ఇక్కడ? ఏం లడ్డూలు? ఎందుకు చేస్తున్నారు? వావ్, సో యమ్మీ. కాకపోతే మనం తినడానికి ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ నైవేద్యం పెట్టిన తర్వాత మనం తినేద్దాం. సో ఫైనల్గా ఇంటికి వచ్చాను. అవుట్ఫిట్ అలానే ఉంది, నా మేకప్ కూడా అలానే ఉంది. ఇప్పుడు ఏంటంటే మళ్ళీ కిందకి వెళ్ళాలి. ఇప్పుడు అమ్మ వాళ్ళు నువ్వులు ఉండలు చేస్తున్నారు, అది కూడా చూపిస్తాను. కిందకి వెళ్ళాలి, డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. ఫస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్ళాలి. లేటర్ అంటే లైక్ నేను నెక్స్ట్ ఏం డ్రెస్ వేసుకోవాలి ఏంటంటే డిసైడ్ చేసుకోలేదు. కొంచెం చేతులు ఇవి ఇక్కడ నొప్పులుగా ఉన్నాయి, వీడియోకి పట్టుకోలేకపోతున్నాను, చేతులు నొప్పులుగా ఉన్నాయి బాగా. సో ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా ఏంటో కూడా తెలియట్లేదు. డ్రెస్ చేంజ్ చేసుకుని వెళ్దాం. సో ఇప్పుడు నేను ఒక రెడ్ కలర్ లైక్ టాప్ వేసుకోవాలనుకుంటున్నాను. చాలాసార్లు వేసుకున్నా అయితే కొంచెం కంఫర్టబుల్గా, కొంచెం లుక్స్ గుడ్ అనమాట. అందుకని అది వేసుకుంటాను. చూద్దాం ఎట్లాంటి అవుట్ఫిట్ వేసుకుంటాను ఏంటి అంతా మీకు వీడియో మొత్తం ఈరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వినాయక గుడి నిమజ్జనం వరకు ఏం జరుగుతుంది ఏంటంటే మొత్తం మీకు వీడియోస్లో చూపిస్తానని వచ్చేయండి. సో నెక్స్ట్ నేను కిందకి వెళ్ళేటప్పటికి డ్రెస్ చేంజ్ చేసుకుని కిందకి వెళ్ళిపోయాను. ఆంటీ వాళ్ళందరూ కలిసి పూలు కడుతున్నారు. కొంతమంది పూలు కడుతున్నారు, కొంతమంది ఏమో ఈవినింగ్ మా వినాయకుడి మీద వేయడానికి పూల రెక్కలు విడదీస్తున్నారు అనమాట. ఈ లోపల డాడీ వచ్చారు పూజకి. వాటర్ మోసుకెళ్తున్నారని తెలుస్తుందిలే వీడియోలో. కానీ సో నెక్స్ట్ అయితే 12:31 ఆ టైం కల్లా భోజనాలు స్టార్ట్ చేస్తారనమాట. వెరైటీస్ ఏమున్నాయి నన్ను అడగద్దు ప్లీజ్, ఎందుకంటే నాకు కూడా మొత్తం తెలియదు, ఎందుకంటే నేను సరిగ్గా తినలేదు. అండ్ యాజ్ ఐ నో బ్రెడ్ హల్వా, బిర్యానీ, కుర్మా, చిమిరుండలు మమ్మీ వాళ్ళు చేశారులేండి, అందుకని నాకు బాగా తెలుసు. అరటికాయ బజ్జీ, రైతా, పప్పు, ములక్కాయ కూర, సాంబార్, ఇంతవరకే నాకు తెలుసు. మరి ఇంకేమైనా ఉన్నాయో నాకు తెలీదు, ఎందుకంటే నేను అంతవరకే చూసాను నా పక్కన. అండ్ నెక్స్ట్ మనం కూడా ఇన్వాల్వ్ అయ్యామన్నమాట ఈసారి. ఎవ్రీ ఇయర్ మనం కొంచెం దూరంగా ఉంటాం, ఎందుకంటే మనకి సరిగా వడ్డించడం రాదు. ఇయర్ నిజంగా నేను ఎన్ని స్టంట్లు చేశానంటే, కాలుకి కట్టేసి ఉన్నా సరే నన్ను డాక్టర్ గబగబా తిరగద్దు పరిగెట్టద్దు అని చెప్తే నేను ఇంకా ఎక్కువ చేశాను. వినాయక చవితి ఊరేగింపు రోజైతే మరీ అసలు మా వెనకాల ఒక చిన్న పుట్ట కూడా ఉంటుందండి. అది ఇట్లా ఎక్కి ఆ పక్కన ఉన్న ఇంటి మీద నుంచి నడుచుకుంటూ వచ్చి నా ప్లేస్లో నించున్నా అన్నమాట. సరే అంతసేపు భోజనం స్టార్టింగ్ నుంచి నేను అక్కడే నించుని వడ్డించి మళ్ళీ ఇటు వచ్చేటప్పటికి ఆంటీ వాళ్ళు చక్కగా పూలన్నీ కట్టేశారు. సో లడ్డు వేలంపాట అయిపోయిన తర్వాత మళ్ళీ డాడీ కిందకు వచ్చి పూజ స్టార్ట్ చేస్తారనమాట. నాకైతే నిజంగా చాలా ఏడుపు వచ్చింది పూజకి, ఎందుకంటే ఇదే లాస్ట్ పూజ ఇయర్కి అయిపోయింది. సో పూజ అవి అయిపోయిన తర్వాత నాన్న పైకి వెళ్ళిపోయారనమాట. నేను మాత్రం కిందే ఉన్నాను, వీడియోస్ క్యాప్చర్ చేసుకోవాలి.
అండ్ నెక్స్ట్ నా ముక్కు పొడకు చూపిస్తున్నాను మీకు ఇక్కడ. సుబ్బన్న బేతాల్ సెట్లో కోసం కొనుక్కొచ్చుకుంటే పాప నాకు నచ్చింది నాకు ఇచ్చే అంటే ఇచ్చేసాడు. నెక్స్ట్ డప్పులు కొట్టు అందరు వెయిట్ చేస్తా అన్నారనమాట, తీసుకొస్తారేమో వినాయకుడు అని చెప్పి. కానీ ఈ లోపల మా బేతాల్ సెట్ మొత్తం కిందకి దిగి ఫుల్ రచ్చ రచ్చ చేశారు పందిర్లో. అది కూడా చూసేయండి. నాకైతే భలే పని అనిపించింది. సో నెక్స్ట్ ఆంటీ వాళ్ళు అయితే మా ఇంటి దగ్గర నుంచి నీళ్ళు పోసారు సార్. ఎందుకంటే మమ్మీ వాళ్ళు పై నుంచి పూలేయాలని ప్లాన్ చేశారు. ఇక్కడ నీళ్ళు పోసి పైకి వెళ్ళి వెంటనే పూలేయడం ఈజ్ నాట్ పాసిబుల్. సో అందుకని ఆంటీ నీళ్ళు పోసేసి దేవుడికి కొబ్బరికాయ తిప్పి కొట్టేశారు. అండ్ నెక్స్ట్ నేను ఏం చేశాను అదే ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళి గోడకి కూర్చున్నాను. ఎందుకంటే వీడియోస్ నీట్గా క్యాప్చర్ చేసుకోవాలి. సో నెక్స్ట్ మా గణేష్ నిమజ్జనానికి తీసుకెళ్ళిపోతున్నారు. మాకు ఏంటంటే కొంచెం పెద్ద విగ్రహం అన్నమాట. సో అందుకని మొదలెట్టారు పాపం, చాలా కష్టపడ్డారు. నిజంగా అన్నయ్య చాలా కష్టపడ్డారు. నెక్స్ట్ ఇప్పుడు మమ్మీ పూల కష్టం చూపించారు. నాకైతే భలే ఫన్ అనిపించింది. ఫన్ రాలేదు, నాకు బాగా అనిపించింది అనమాట. అండ్ లేటర్ ఈ షాప్లో నాకు నమ్మలేకపోతున్నాను కదా, ఆయన వదిలి వెళ్ళలేకపోతున్నారు. అది నాకు తెలియలేదు. ఇక్కడ ఆపేశారు. నేను ఎక్కి అమ్మా అనుకున్నాను. కానీ నాకు ఈసారి నిజంగా చాలా బాగా చేస్తుంది. నేను ఇప్పుడు కూడా కంట్లోకి నీళ్ళు చేసినాను అనమాట. చెప్తుంటే చాలా బాగా పంపించాను సార్ నేను వినాయకుడిని. ఆ తర్వాత ఇక్కడ అందరినీ క్రౌడ్ ఆపేశారు. ఎందుకంటే వినాయకుడు వెనకాల క్రౌడ్ వెళ్ళిపోయింది కష్టం కదా. అండ్ దట్స్ వినయ్ అన్నాం. ఎప్పుడు అక్కడ కూర్చొని నేను నవ్వుకుంటున్నాను చేరికి. నెక్స్ట్ అందరూ వెళ్ళారు కిందకి, కానీ నేను మాత్రం వెళ్ళలేదు. ఎందుకంటే ఐ కాంట్ వాక్, ఇంకా నా వెళ్ళాడు. నెక్స్ట్ క్రౌడ్ అందరూ వదిలేస్తారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను సైలెంట్గా పైకి వచ్చేసాను. అండ్ ఇదే మా గణేష్ నిమజ్జనం వీడియో. అంతే ఇంక ఈ వీడియో. బాయ్ బాయ్. కానీ నాకు ఈ వీడియో చాలా సాడ్ అనిపిస్తుంది. మీరు ఏదో లైక్ చేసి వెళ్ళండి ప్లీజ్.